ఏమిటి, నేను నిన్ను పిలిచానా అని అడిగాడు ఏలి. అవును గురువుగారు, సమూవేలు సమూవేలు అని మీరు నన్ను పిలిచారు, అందుకే వచ్చాను అన్నాడు సమూవేలు. లేదు చిన్న, నేను నిన్ను పిలవలేదు, నీవేదో కలగని ఉంటావు, వెళ్ళి పడుకో అన్నాడు ఏలి. అలాగే సమూవేలు తిరిగి వెళ్ళి పడుకున్నాడు. నిద్ర పట్టింది. కొంతసేపటికి సమూవేలుకి మళ్ళీ అదే పిలుపు వినిపించింది. మరొకసారి మేల్కున్నాడు సమూవేలు. ఈసారి గురువుగారే పిలిచి ఉంటారు అనుకుంటూ మళ్ళీ ఏలి పడుకున్న గది దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు పిలిచారా అని అడిగాడు సమూవేలు. లేదురా చిన్న, నీకేదో పీడకల వచ్చి ఉంటుంది, ప్రార్థన చేసుకొని పడుకో అన్నాడు ఏలి. అప్పుడు సమూవేలు మౌనంగా తిరిగి వెళ్ళి పడుకున్నాడు. మరో గంట గడిచింది. దేవుడు మూడవసారి సమూవేలును పిలిచారు. సమూవేలు సమూవేలు. ఈ పిలుపు సమూవేలుకి మళ్ళీ వినిపించింది. నిద్ర నుంచి లేచాడు. అనుమానం లేదు, ఈసారి పిలిచింది గురువుగారే అనుకున్నాడు సమూవేలు. సరాసరిన ఏలి పడుకున్న గది దగ్గరికి వెళ్ళి, గురువుగారు, నేను సమూవేలును, ఏం చేయమంటారో చెప్పండి అన్నాడు. సమూవేలు మాటలు విన్న ఏలికి అనుమానం వచ్చింది. ఏమిటి, ఈ కుర్రవాడు 3 సార్లు వచ్చి మీరే పిలిచారు అంటున్నాడు, ఇతన్ని ఎవరు పిలిచి ఉంటారు? ఒకవేళ దేవుడే ఈ కుర్రవాడిని పిలుస్తున్నారా ఏమో, దేవుడే పిలుస్తున్నారేమో అనుకున్నాడు ఏలి. నాయనా, నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకో. ఈసారి ఎవరైనా పిలిచినట్లు అనిపిస్తే ప్రభు సెలవీయండి, నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని చెప్పు అన్నాడు ఏలి. సమూవేలు సరేనని వెళ్ళి తన స్థానంలో తను పడుకున్నాడు. సమూవేలుకు నిద్ర పట్టింది. సమూవేలు నిద్రలో ఉండగా దేవుడు 4వసారి మళ్ళీ అతన్ని పేరు పెట్టి పిలిచారు. సమూవేలు సమూవేలు. ఆ పిలుపు వినగానే లేచి కూర్చున్న సమూవేలు తమ గురువుగారు చెప్పమన్నట్లే చెప్పాడు. సెలవేయండి ప్రభు, మీ దాసుడు ఆలకిస్తున్నాడు అన్నాడు. అప్పుడు దేవుడు, నీవు నన్ను ఎరుగుదవా అన్నారు. లేదు ప్రభు అన్నట్లు తల అడ్డంగా తిప్పాడు సమూవేలు. నేను నీవు నిత్యము సేవలు చేస్తున్న యావే దేవుడను. నీవు నా ప్రతినిధిగా వెళ్ళి మీ గురువు గారు అనగా నా ఆలయానికి ప్రధాన అర్చకుడైన ఏలీ గారికి ఒక మాట చెప్పాలి, అందుకే నేను నిన్ను పిలిచాను అన్నారు యావే ప్రభు. ఆ మాటలు విన్న బాల సమూవేలు ఒక్కసారిగా తుళ్ళిపడ్డాడు. తత్తరపాటుగా మోకాళ్లపైన నిలిచి, సెలవేయండి ప్రభు, మీ దాసుడు ఆలకిస్తున్నాడు అన్నాడు. అప్పుడు దేవుడు ఇలా అన్నారు. ఏలీ కుమారుల ఆగడాలు శృతిమించాయి. ప్రజల భక్తి విశ్వాసాలను వారు వ్యాపార సాధనాలుగా మార్చుకుంటున్నారు. ఎన్నోసార్లు హెచ్చరించినా ఏలీ తన కుమారులను మందలించి మంచి మార్గంలోకి తీసుకురాలేకపోయాడు.